అనుదిన అరుణోదయ కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుని స్తుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన నామమున అందరికీ ప్రేమతో వందనాలు. యువతి కళ మన ధ్యానాంశము తనంతట తానే ప్రాణము పెట్టాడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యోహాను సువార్త 10వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం. నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణము తీసుకొనడు. నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు. దాన్ని తిరిగి తీసుకొనుటకును నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిన నేను అని చెప్పి చూస్తుంటున్నా. అనుదిన అరుణోదయ కార్యక్రమంలో ఇలాగ ప్రతి దినము కూడా ఆయన కృపాసనం మీదకు వచ్చి ఆయన మాటలు వినే భాగ్యాన్ని దేవాతి దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి ఆయన మనం ఎంతగానో మనము స్తుతించవలసిన వారముగా మనం ఉంటున్నాం. ఈ ఉదయకాల వేళలో ఎవడు తన ప్రాణమును తీసుకొనలేడు. తనంతట తానే ప్రాణం పెట్టినటువంటి దేవాతి దేవుని మనం చూస్తుంటున్నాం. క్రీస్తు శిలువ మరణము ఎందుకు అంటే ఇదే యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు చదువుకుందాం. అరణ్యములో యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనాలు. అరణ్యములో మోసే సర్పమును ఎలాగూ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనిషి కుమారుడు ఎత్తబడవలెను అని చెప్పి చూస్తున్నాడు. ఇక్కడ క్రీస్తు మరణము ఎందుకు అంటే ఆయన ఎందుకు తనంతట తానే ప్రాణం పెట్టాడు అంటే నిత్య జీవము పొందుటకు. ఇక్కడ మనం గమనించినట్లయితే నిత్య జీవము పొందుటకు విశ్వసించు ప్రతి వాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనిషి కుమారుడు ఎత్తబడెను అని చెప్పి చూస్తుంటాడు. అవును, ఆనాడు మరి అరణ్యంలో ఆ పాము కాటుకు, ఆ సర్పము కాటుకు దెబ్బతిన్న వారంతా కూడా అదిగో నిలబెట్టినటువంటి ఆ సర్పము వైపుకు చూసినప్పుడు వారు వారి యొక్క ప్రాణాలను కాపాడుకున్న వారుగా ఉండడం. అయితే అది కాదు, అది పాత నిబంధన కాలంలో. కానీ క్రొత్త నిబంధన కాలంలో అది ఏంటి అంటే మన ప్రభువుడు యేసుక్రీస్తు ప్రభువే మనందరి నిమిత్తమై ఆయన కల్వరిగిరిలో ఆయన మిట్ట మధ్యాహ్నము వేళ ఆకాశానికి భూమికి మధ్యలో మన సిలువలో వేలాడదీయబడ్డాడు, ఎత్తబడ్డాడు. సిలువలో ఆయన ఎత్తబడిన విధానాన్ని మనం చూస్తుంటున్నాం. ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అని చెప్పి చూస్తుంటున్నాం. ఎందుకు క్రీస్తు మరణము ఎందుకు కొరకు అంటే నిత్య జీవము పొందుట కొరకు అని చెప్పి చూస్తుంటున్నాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం చదువుకుందాం. అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చినను చెప్పేసి చూస్తున్నాం. ఇక్కడ గమనించినట్లయితే రెండవ మాటకు ఇక్కడ గమనించినట్లయితే పరిచారము చేయుటకు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు ఆయన వచ్చినట్లుగా చూస్తుంటున్నాం. అనేకుల విమోచన క్రయధనము కొరకు ఆయన ఈ భూలోకానికి వచ్చినట్లుగా, ఆయన ప్రాణం పెట్టినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో కూడా మనం గమనించినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము
10వ గమనించినట్లయితే ఫిలిప్పీయులకు రాసిన 2వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలు. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును అని చెప్పి చూస్తుంటున్నాం. ఇక్కడ కూడా మనం మూడవదిగా మరి గమనించినట్లయితే క్రీస్తు మరి శిలువ మరణము ఎందుకు, మరి ప్రాణం ఎందుకు పెట్టాడు అంటే, ఒకటి నిత్య జీవము పొందుటకు, 2 అనేకుల విమోచన క్రయధనము కొరకు ఆయన ప్రాణం పెట్టినట్లుగా చూస్తుంటున్నాం. మూడవదిగా గమనిస్తే ప్రతి వాని మోకాలు యేసునామమున వంగునట్లుగా మనం చూస్తుంటున్నాం. రోమీయులకు రాసిన పత్రిక 5:25 కూడా గమనించినట్లయితే మన అపరాధముల నిమిత్తము ఆయన ప్రాణం పెట్టాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:28 కూడా గమనించినట్లయితే అందరి పాపముల కొరకై ఆయన ప్రాణం పెట్టినవాడుగా ఉన్నాడు. తనంతట తానే ప్రాణం పెట్టిన మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువును మనం చూస్తుంటున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:26 చూసినట్లయితే పాప నివారణ చేయట కొరకై ఆయన ప్రాణము పెట్టినవాడుగా చూస్తుంటున్నాం. గళితులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు గమనించినట్లయితే ఆత్మను గూర్చిన వాగ్దానము విషయము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు శాపమై మనను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి మన విమోచించెను. ఇందును గూర్చి మ్రాణు మీద వేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది అని చెప్పి చూస్తున్నాం. కనుక గమనించినట్లయితే అబ్రహాము పొందిన ఆశీర్వచనము అన్యజనులకు కలిగించుట కొరకే. సిలువలో ఎందుకు ఆయన మరణము పొందాడు, ప్రాణము పెట్టాడు అంటే ఆయన అన్యజనులకు విమోచన కలిగించడానికి. అంత మాత్రమే కాదు, కానీ మనల్ని శాపము నుండి విమోచించడానికి. అంత మాత్రమే కాదు, దేవుడి ప్రణాళికలో యేసు మరణము తప్పనిసరిగా కనుక అది నెరవేర్చబడాలి. అది నెరవేర్చబడితేనే మరి పాపికి విమోచన, విడుదల, నిత్య జీవం ఉంది. కాబట్టి ఆయన తండ్రికి ఇచ్చినటువంటి మాట ప్రకారము భూలోకానికి వచ్చాడు. ఆయన అందరి నిమిత్తమై ఆయన ప్రాణం పెట్టాడు. మనల్ని బ్రతికించుట కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రాణం పెట్టాడు. మనల్ని తండ్రి సన్నిధానమున సమాధానం పరచుట కొరకు ఆయన తన ప్రాణాన్ని పెట్టిన వాడుగా మనం చూస్తుంటున్నాం. మనల్ని పరిశుద్ధపరచుట కొరకై ఆయన ప్రాణం పెట్టిన వాడుగా మనం చూస్తుంటున్నాం. పాపులమైన మన కొరకు తన ప్రేమను చూపుట కొరకు ఆయన మన ఎలా ఆయన చూపిన ప్రేమ ఎంతో గొప్పది. తన ప్రాణమును పెట్టిన వాడుగా భూలోకంలో అటువంటి వారు ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు కూడా లేరనే చెప్పాలి. ఎందుకంటే ఉగ్రత నుంచి రక్షించుట కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం గమనిస్తాము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనంలో మనం గమనించినట్లయితే 5వ అధ్యాయము 11వ వచనంలో, అంతేకాదు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము అని చెప్పి చూస్తున్నాం. అవును, ఆయన ద్వారానే మనకు సమాధానం, ఆయన ద్వారానే మనకు నిత్య జీవము, ఆయన ద్వారానే మనకు విమోచన, ఆయన ద్వారానే మనకు విడుదల, రక్షణ మనకు కలిగినట్లుగా మనం చూస్తుంటున్నాం. మన అపరాధముల నిమిత్తము ఆయన తన ప్రాణాన్ని తనంతట తానే పెట్టినవాడుగా మనం చూస్తుంటున్నాం. ఆయన ప్రాణము పెట్టడానికి అధికారం కలిగిన వాడుగా, ప్రాణము మరి పెట్టడానికి మరి తిరిగి తీసుకోవడానికి కూడా అధికారము కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఆయన తండ్రి అయినటువంటి దేవుని చిత్త ప్రకారము ఈ భూలోకములో తన ప్రాణాన్ని పెట్టి పాపికి విడుదల, విమోచన అనుగ్రహించడానికి ఆయన ఈ భూలోకంలోకి వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. కాబట్టి అందు నిమిత్తమై ఈ ఉదయకాల వేళలో తనంతటా తానే ప్రాణము పెట్టినటువంటి దేవాది దేవుణ్ణి
అని మనం స్తుతించి గలపరిచి పూజించవలసిన వారముగా ఉంటున్నాం. దేవుడు తన వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము. దేవా, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, గొప్ప దేవుడు, అద్వితీయుడు, అతి కాంక్షణీయుడు, 10,000 మందిలో గుర్తింపదగిన దేవుడు తండ్రి. మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.